బ్యాక్ శ్రీకాళహస్తిలో మిత్రభేదం చినికి చివరికి ఫ్లెక్సీ చిరుగొట్టింది. టీడీపీ బీజేపీ నాయకులు ఎవరికి వారే పట్టుదలగా ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు రెండు పార్టీల పెద్దలు. మున్సిపల్ ఆఫీసు తన ఇంటి మీద దాడి చేసిన బీజేపీ నాయకుడు ఆనంద్ ను అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు చైర్మన్ రాధారెడ్డి. లేదంటే నిరాహార దీక్ష చేస్తారని హెచ్చరించడంతో కాళహస్తి పాలిటిక్స్ లో కాక పెరిగింది. కాళహస్తి బీజేపీ నాయకుడు కోల ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20వ తేదీన టౌన్ లో ఫ్లెక్సీలు పెట్టారు ఆయన అనుచరులు. వాటికి అనుమతి లేదంటూ వెంటనే తీసేశారు మున్సిపల్ సిబ్బంది. దీన్ని అవమానకరంగా భావించిన ఆనంద్ అండ్ కో మున్సిపల్ ఆఫీస్ పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కమిషనర్ రామశర్మను బూతులు తిట్టారు. అప్పటికీ ఆవేశం తగ్గని కొంతమంది ఏకంగా టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి ఇంటి మీదకి దాడికి వెళ్లారు. ఆయన సోదరిని ఇంట్లో నుంచి పంపించేసి గుమ్మానికి అడ్డంగా ఫ్లెక్సీలు పెట్టారు. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రాధారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారంటూ మున్సిపల్ కమిషనర్ తో ఫిర్యాదు చేయించారు. తీవ్రతను గమనించిన ఆనంద్ ముందే జాగ్రత్త పట్టడంతో బీజేపీ సీనియర్స్ రంగంలోకి దిగి రాజీ చేశారు. పోలీసులు కూడా ఆయన్ని తప్ప మిగతా వారిని అరెస్ట్ చేశారు. మున్సిపల్ చైర్మన్ మాత్రం అతన్ని అరెస్ట్ చేస్తే తప్ప తాను శాంతించను అంటూ పట్టుదలగా ఉండటంతో మ్యాటర్ ముదిరింది. అటు చూస్తే మిత్రపక్షం, ఇటు చూస్తే సొంత పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు. ఆనంద్ను అరెస్ట్ చేయకుంటే నిరాహార దీక్ష చేస్తానని తాజాగా రాధారెడ్డి హెచ్చరించడంతో పీఠబుడి మరింత బిగుసుకుంది. తిరుపతిలో అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నా మీద మున్సిపల్ చైర్పర్సన్ గా దాడి చేయడం, అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ మీద దాడి చేయడం, మున్సిపల్ సిబ్బందిని కూడా కొట్టడం, మరి ఆయన మీద చర్యలు తీసుకోవాలని పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చర్చలు జరుగుతున్నాయి. సరైనటువంటి చట్టం తన పని తాను చేయకపోతే నేను దాడులకు కానీ ఇంకోటి దిగేటువంటి శక్తి సామర్థ్యం నాకు లేదు. నేను ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణంలోనే నిరసన తెలియజేయాలని చెప్పి నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి. మొత్తం మీద కాళహస్తి వివాదం నాంచే కొద్దీ ముదురుతోంది. ఒక దశలో పంచాయతీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి కూడా వెళ్లింది. అయినా మొదటికే రావడంతో తలలు పట్టుకుంటున్నారు జిల్లా సీనియర్స్.